హలో అందరికీ ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వస్తే చాలా మంది బియ్యం పిండితో ఇడ్లీ చేయడం చాలా కష్టం అనుకుని రవ్వ ఇడ్లీనే ప్రిపేర్ చేసుకుంటారు. ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి చూడండి, చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా వస్తాయి. దానికోసం ముందుగా రేషన్ బియ్యం, ఉప్పుడు బియ్యం, ఉద్దిపప్పు అయితే కావాల్సి ఉంటుంది. రేషన్ బియ్యం లేని వారు రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా. మేము దీన్ని పడి అని అయితే అంటాము. నేనైతే దీని కొలతతో అయితే పోస్తున్నాను. అంటే 2 పడులు ఉప్పుడు బియ్యంకి 2 పడలు రేషన్ బియ్యం అయితే పోస్తున్నాను. తర్వాత 300 గ్రామ్స్ ఉద్దిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2 గ్లాసెస్ ఉప్పుడు బియ్యంకి 2 గ్లాసెస్ రేషన్ బియ్యం అన్నమాట. ఒకవేళ మీరు తక్కువ బియ్యం పోయాలనుకుంటే 2 గ్లాసులు ఉప్పుడు బియ్యంకి 1 గ్లాస్ రేషన్ బియ్యం అయితే పోసుకోవచ్చు. 1 గ్లాస్ రేషన్ బియ్యం మాత్రం పోసినట్లయితే ఓన్లీ 150 గ్రామ్స్ ఉద్దిపప్పు మాత్రమే యాడ్ చేయాలి. ఇలా ఒకసారి పోసుకుంటే దీన్నే ఇడ్లీగా పెట్టుకోవచ్చు, దోశ కూడా చేసుకోవచ్చు. ఇలా పోసిన తర్వాత ఒక 5 or 6 అవర్స్ నానబెట్టాలి. మేమైతే పిండి మిషన్కి వెళ్ళి అయితే పిండి పట్టిస్తాము. మీరు మిక్సీకి కనుక వేసుకోవాలనుకుంటే మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.